డియర్ ఫ్రెండ్స్, సౌత్ ఇండియాలో రెండు సిటీస్ యొక్క సర్వైవల్ ప్యూర్ రెంటల్ ఇన్కమ్ పై ఆధారపడి ఉన్నాయి. నేను మీకు ఒక బ్యూటిఫుల్ సీక్రెట్ ఆఫ్ సిటీస్ విచ్ డిపెండ్ ఆన్ రెంటల్ ఇన్కమ్, దీని యొక్క డేంజరస్ నేచర్ అండ్ ఫ్యూచర్. ఏ సిటీస్ గ్రోత్ని అడ్డం పెట్టుకొని, అంటే అసెట్స్ని అడ్డం పెట్టుకొని తమ గ్రోత్ని నిర్ధారించుకుంటాయో, సిటీస్ అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ అంటే ఇండస్ట్రియల్ గ్రోత్ పై ఆధారపడి ఏ సిటీస్ గ్రో కావో వాటి డెస్టినీ చాలా భయంకరంగా ఉంటుంది. మీ అందరికీ రెంట్పై డిపెండ్ అయిన సిటీస్ యొక్క భవితవ్యం ఎలా ఉంటుందో మీకు నేను నా స్టైల్లో మీ అందరికీ డూమ్స్ డే ప్రిడిక్షన్ ఇస్తాను. అంటే వీటి నాశనమయ్యే విధానం మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. సిటీ యొక్క గ్రోత్ అంటే అర్బనైజేషన్ అండ్ యూటిలిటీస్ ఎంత చక్కగా వాళ్ళకు అందుబాటులో ఉన్నాయో, టాక్సేషన్ అండ్ గ్రోత్ ఇన్ వెల్త్ ట్యాక్స్. చాలామంది సిటీస్ గురించి మాట్లాడేటప్పుడు అమ్యూనిటీస్ గురించి మాట్లాడతారు, కానీ ఆ సిటీ యొక్క టాక్సేషన్ స్ట్రక్చర్ గురించి ఎవరు మాట్లాడరు. ఒక విషయంపై మాట్లాడాలి అంటే దాని యొక్క ఇంటర్నల్ స్కెలిటల్ సిస్టమ్, మన బాడీని నిలబెట్టడానికి మన స్కెలిటల్ సిస్టమ్ అంటే బోన్ స్ట్రక్చర్ ఎలా గట్టిగా ఉండాలనో దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుందో, అలాగే ఒక సిటీ సర్వైవ్ కావాలంటే దానికి కూడా ఒక స్కెలిటల్ స్ట్రక్చర్ ఉంటుంది. మన బోన్స్కి ఎలా కాల్షియం కావాలనో అలా ఆ సిటీ ఎగ్జిస్ట్ కావడానికి ప్రాపర్ ట్యాక్స్ సిస్టమ్ ఉండాలి. అమ్యూనిటీస్ ఆర్ నాట్ జనరేటెడ్ త్రూ ఎయిర్. Amenities exist due to tax system or tax structure. ఒక సిటీ యొక్క గ్రోత్, దాని అంచనా లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, దాని స్టాటిస్టిక్స్, అక్కడ నివసించే ప్రజల భవితవ్యంపై ఆధారపడి ఉంటుంది. ఆ ఫ్యూచర్ ఆఫ్ citizens existing in that city. ఓపికతోని చాలా కేర్ఫుల్గా వినండి. డీప్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ని మీకు అర్థమయ్యేలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది స్లోగానే ఉంటుంది, కానీ లేటుగా వచ్చాం, కానీ లేటెస్ట్గా మనం ఏం చెప్పదలుచుకున్నామో అది చెప్పేసేయాలి. రెంటల్ స్ట్రక్చర్ ఇది చాలా ఇంపార్టెంట్ ఒక సిటీ ఎగ్జిస్ట్ కావడానికి, అక్కడ ఉన్న పాపులేషన్ సర్వైవ్ కావడానికి. మనం చాలా మటుకు గ్రోత్ ఆఫ్ ది సిటీ
దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనగానే మనం రోడ్స్ అంటాం. వాట్ ఈస్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జాంపుల్ అంటే రోడ్స్ అంటాం. నెక్స్ట్ వాట్ ఈస్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ థింగ్ అంటే ట్రాన్స్పోర్ట్ అంటాం. దెన్ వై ఇస్ దిస్ సిటీ లివబుల్ అంటే అమ్యూనిటీస్ అంటాం. అంటే ఫస్ట్ రోడ్స్, సెకండ్ ట్రాన్స్పోర్టేషన్, థర్డ్ అమ్యూనిటీస్. అయితే ఒక సిటీ యొక్క గ్రోత్ ఈ 3 లెగ్స్ పై డిపెండ్ అయి ఉంది. అయితే 4th లెగ్ ఇస్ కంప్లీట్లీ మిస్సింగ్. ఒక సిటీ యొక్క గ్రోత్ 3 లెగ్స్ పై డిపెండ్ అయి ఉంది. 4th లెగ్ ఇస్ కంప్లీట్లీ మిస్సింగ్ అండ్ వీఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ దట్ 4th లెగ్. వై? చాలా మంది ఇప్పుడు ట్రైమా టీవీలో నా వీడియోస్ చూసి నన్ను ఏదో అల్లా టప్ప నోటికొచ్చినట్టు వాగే మనిషిలాగా అనుకుంటున్నారు. పాపం సన్నాసులు. మంచి మార్గం అనే ఛానల్, నా ఛానల్, టోటల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ముఖ చిత్రాన్ని చిన్న భిన్నం చేసి కత్తెరతో కట్ చేసి పారేసింది. లాజిక్లెస్ గ్రోత్ని అరికట్టింది. 4 million వ్యూస్ విత్ 5 lakh వాచ్ అవర్స్. 5 lakh వాచ్ అవర్స్ని డేస్గా కన్వర్ట్ చేసుకోండి. జస్ట్ 2.5 yearsలో పుట్టిన ఛానల్ ఆర్గానిక్ గ్రోత్తో నేను ₹1 యూట్యూబ్కి ఇవ్వలేదు. నేను ఎవరు స్పాన్సర్స్ యాక్సెప్ట్ చేయలేదు. టోటలీ బయాస్డ్ టువర్డ్స్ బయర్స్. వేలాది మంది కన్స్ట్రక్షన్లో ఫీల్డ్లో ఉన్నవాడు నా సబ్స్క్రైబర్స్గా ఉన్నారు. ఎంతోమంది బిల్డర్స్, పెద్ద బిల్డర్స్ నా క్యాల్కులేషన్స్ ప్రింట్అవుట్ తీసుకొని, అంటే నేనేం చెప్పిన అది ప్రింట్ తీసుకొని, అంటే వాళ్ళ లెక్కలు అది వేసి ప్రింట్ తీసుకొని వాళ్ళ కార్లలో పెట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళ ఆఫీసులలో నేను చెప్పిన, అంటే వాళ్ళ ఎంప్లాయీస్కి అది చూపిస్తున్నారు మెథడ్స్. సో కైండ్లీ నేను చాలా హంబుల్గా బిహేవ్ చేస్తున్నా. ఇదే వేరేవాడైతే హైపర్ యాక్టివ్ అయిపోయి ఎక్కడనో ఏమేమో చేస్తుండే. నేనేం చేస్తానని ఇంకా కామ్గానే ఉన్నా. ఎవరైనా వ్యతిరేకమైన కమెంట్స్ పెడితే బ్లాక్ చేసి డిలీట్ చేసి పారేస్తా నిర్దాక్షిణ్యంగా. నేను ఏ రకమైన కమెంట్స్ అయినా చేస్తా, కానీ ఎవ్వరూ నా ఛానల్కి వచ్చి నాకు వ్యతిరేకంగా కమెంట్ చేయొద్దు. క్లియర్? అంత క్లియర్. నేను రియల్ ఎస్టేట్ పై ఏ రకమైన కమెంట్స్ అయినా చేస్తా. నేను రియల్ ఎస్టేట్ని ఎలా అయినా భావిస్తా, నా భావ వ్యక్తీకరణ చేస్తా. కానీ ఎవ్వరూ నా కమెంట్ సెక్షన్లో వచ్చి నాకు వ్యతిరేకంగా కమెంట్ చేస్తే డిలీట్ చేసి పారేస్తా. ఇదేంది బయాస్డ్ మైండ్ సెట్ కదా. నీవు కమెంట్ చేయొచ్చు, కానీ వేరే వాడు దీనికి వచ్చి కమెంట్ చేస్తే డిలీట్ చేస్తావా, బ్లాక్ చేస్తావా? చేస్తా. ఎందుకు? ఎందుకంటే నేను మోస్ట్ పవర్ఫుల్ శక్తిని ఎదుర్కోవాలి గనక, నా మైండ్ సెట్ డిస్టర్బ్ కావద్దు గనక. నా మైండ్ సెట్ ఎవడైనా డిస్టర్బ్ చేస్తే నేను భరించలేను గనక, నాకు ఆ శక్తి లేదు గనక. నేను ఎంత వీక్ అంటే నాకు వ్యతిరేకమైన కమెంట్స్ని భరించలేనంత వీక్ నేను. అది నా అంటే వ్యక్తిగత ఇది కాదు, గ్రడ్జ్ కాదు. నేను చాలా వీక్. నాకు వ్యతిరేకమైన కమెంట్స్ నేను భరించలేను. అదొక రకమైన శాడిజం కాదండి, వీక్నెస్ నాది. నాకెప్పుడు వాటర్ క్లియర్గా ఉండాలి, తేటగా ఉండాలి, నా గ్రౌండ్ ఖాళీగా ఉండాలి. ఎందుకు ఉండాలి?
నీవు ఇంత బీభత్సం సృష్టిస్తే మళ్ళీ మేము కూడా మా అభిప్రాయం, మీ అభిప్రాయం మీ వీడియో చేసుకొని పెట్టుకోండి, మీ ఛానల్లో వేసుకోండి, నా ఛానల్ పేరు కూడా తీసుకోండి. వీడు ఇలా ఉన్నాడు, మేము వీడికి వ్యతిరేకంగా వీడియో చేస్తున్నాం, చేయండి, నో ప్రాబ్లం. నేను వచ్చి కమెంట్ పెట్టాను, మీరు చూస్తుండొచ్చు. ఎవరైనా నెగిటివ్ కామెంట్ పెట్టినంటే వానికి లైక్ కొడతా నేను, అంటే అది వార్నింగ్ అని అర్థం. నేను ఒక సిటీ యొక్క అంటే రియల్ ఎస్టేట్ వైబ్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేసిన. ఒక సిటీ యొక్క రియల్ ఎస్టేట్ వైబ్ని డిస్టర్బ్ చేసిన. అంటే నా వీడియోస్లో పవర్ ఉందా? లేదు. ఈ బయ్యర్స్ మైండ్ సెట్ డిస్టర్బ్ చేయాలి. ఎందుకు డిస్టర్బ్ చేయాలి? ఈ క్వశ్చన్ వస్తుంది. ఇంటెన్షనల్గా ఇంత శాడిజం ఎందుకు నీకు? వితౌట్ శాడిజం యూ కెనాట్ అచీవ్ గ్రేట్ ఫీట్స్ ఇన్ దిస్ వరల్డ్, దట్ టు ఇన్ రియల్ ఎస్టేట్. కొన్ని ఏండ్లుగా ఈ మైండ్స్ని ఎట్లా ప్రోగ్రామ్ చేసేసిందంటే, దే హ్యావ్ ఫోర్స్డ్, అంటే దే హ్యావ్ మాలెస్టెడ్ మైండ్స్ ఆఫ్ ఇండివిజువల్స్. మాలెస్టేషన్ అంటే వాళ్ళ మైండ్స్ని భంగపరిచి లేనిపోని వాళ్ళ మైండ్లో నింపి కోట్లాది మంది సుఖపడే సమయాన్ని వాళ్ళు అప్పుల పాలు చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసిన ఒక ఇండస్ట్రీని ఎదుర్కొని దాని వైబ్ డిస్ట్రాయ్ చేయాలంటే మీరు అనుకున్నట్టు నేను అంత ఈజీగా డిప్రెస్ గాను. ప్రతి డిప్రెస్ చేసే అంటే వైబ్ని, ప్రతి డిప్రెస్ చేసే అంశాన్ని డిలీట్ చేస్తా. మీరు ఏండ్లకు ఏండ్లు హ్యూమన్ సైకాలజీని డెవలప్ చేసే దాంట్లో బిజీగా ఉన్నారు కదా. నేను వితిన్ 2.5 yearsలో మొత్తం సిస్టమ్ని తారుమారు చేసిన. I have thoroughly enjoyed these years. మీరు ఏండ్లకు ఏండ్లు వేల మంది, అంటే గల్లీకో 10-20 మంది ఉంటారు కదా రియల్ ఎస్టేట్, వీళ్ళంతా కూడగట్టుకొని ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేస్తే ఆ స్ట్రక్చర్లోని కాల్షియంని తీసిపారేస్తారు. I have destroyed the total marketing ecosystem of Hyderabad. I have destroyed టోటల్ మార్కెటింగ్ ఎకోసిస్టమ్ ఆఫ్ హైదరాబాద్. ఇప్పుడు వాళ్ళకు ఎలా మార్కెటింగ్ చేయాలనో అర్థమైతలేదు. దీంట్లో బ్యూటీ నేను చెప్తా, దీంట్లో సడలింపులు ఇచ్చిన, ఏమిచ్చిన, నేను ఉట్టి తెలుగులో చేసిన వీడియో. చాలా మంది నార్త్ ఇండియన్స్, ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు, తెలుగు రాని భాష తెలియని వాళ్ళు చాలా మంది మీకు ఇంకా కస్టమర్స్గా ఉన్నారు. వాళ్ళని విడిచిపెడతారు, ఎంజాయ్ చేయండి. తెలుగు అర్థమైనోడు, బుర్రున్నోడు ఎవడు ఇన్వెస్ట్ చేయకుండా ఆపేసిన. తెలుగు అర్థమైనోడు, బుర్రున్నోడు ఎవడు మీ దిక్కు జోలికి రాకుండా నేను టోటల్ ఎకోసిస్టమ్ని డిస్టర్బ్ చేసేసిన. ఏం బీక్కుంటున్నారు? నేను ఎవరు పేరు తీసుకొని డిస్ట్రాయ్ చేయలే ఎకోసిస్టమ్ని. ఒక లాజికల్ మాస్టర్ క్లాస్, రియల్ ఎస్టేట్ లాజికల్ మాస్టర్ క్లాస్ తీసుకున్న 2.5 years నేను. అన్ని గంటలు వీడియోలు, కొన్ని వీడియోలు 1 hour 10 minutes కూడా ఉన్నాయి. మినిమం వీడియో టైం 30 minutes. నీ వీడియోస్ ఎవడు చూస్తాడు? 4 million views, అది ఏ షార్ట్కైనా రావచ్చు. 5 lakh వాచ్ అవర్స్, 5 లక్షల గంటల వాచ్ టైం.
హ్మ్? నేను అందుకోసం చెల్లించాను. కూల్‌గా నెక్స్ట్ స్టెప్ ఏమేయాలో ఆలోచిస్తా. ఈ స్ట్రక్చర్‌లోని కాల్షియంని తీసేసినాను నేను. అంటే మార్కెటింగ్ మ్యాజిక్‌ని అన్‌వైండ్ చేసి పారేసిన. ఇప్పుడు ఈ మార్కెటింగ్ ఎలా చేయాలి? చాలా మందికి ఫ్యాక్ట్స్ తెలిసిపోయినాయి. క్యాలిక్యులేషన్స్ తెలిసినాయి. బ్యూటీ ఏమంటే ఐఎమ్ నాట్ ఎ సివిల్ ఇంజినీర్ నార్ ఎనీ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ అని నేను చెప్పుకోను. నాకు ఓన్లీ రియల్ ఎస్టేట్లో 5% నాలెడ్జ్ ఉంది అని చెప్తా. ఇదంతా ఎట్లా చేయగలిగిన అంటే అండర్స్టాండింగ్ బయర్స్ సైకాలజీ ఎస్పెషల్లీ ఇన్ రియల్ ఎస్టేట్. నేను ఇండస్ట్రీకి సవాల్ వేయలేదండి. నేను ఇండస్ట్రీని గెలకలే. మీరు అబ్జర్వ్ చేస్తారు ఆ వీడియోస్లో. నేను ఇండస్ట్రీని గెలకలే. నేను ప్రజల్లో చైతన్యం తెచ్చిన. చైతన్యం అంటే మన ఎర్ర జెండాలు పెట్టుకుని ఎర్ర జెండా అది కాదు. చైతన్యం అంటే అట్లా కాదు. అందరి దగ్గర తమ బుర్రలు ఉన్నాయి. తమ స్థాయిలో వాళ్ళు ఆలోచిస్తారు. ఆ స్థాయి లేకుండా చేసిన. నేనేం చేసిన అంటే ఆ స్థాయి లేకుండా చేసిన. అంటే ఎవరెవరి స్థాయి నా స్థాయికి నేను ఆలోచిస్తాను కాదు. అందరిది ఒకటే స్థాయి, ఒకటే రేటింగ్. అందరూ టాప్ లెవెల్లో ఆలోచించే వాళ్ళే. కష్టం. నేను నా 1200 వీడియోలు జియో డబ్బా ఫోన్తో షూట్ చేసిన. అంటే ఎంత చీప్గా తయారు చేసి వీడియోని అంత అంటే ఇంపాక్ట్ అయ్యేటట్టు ఎలా చేయాలి, ఇది ఒక ఎక్స్పెరిమెంట్. నా ఒక వీడియో యొక్క కాస్ట్ నేను క్యాల్కులేట్ చేసిన. నాకు ఒక వీడియో కాస్ట్ 14 రూపీస్ పడుతుంది. 14 రూపీస్. ఒక వీడియో 14 రూపీస్లో జనరేట్ చేసి థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఇండస్ట్రీని ఎలా షేక్ చేయాలి, ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని షేక్ చేసేసిన. నెగటివిటీని నేను ఇంజెక్ట్ చేయలే. నెగటివిటీని నేను థిన్ ఎయిర్లో అంటే గాలిలో నింపేసిన. అంటే మీరు శ్వాస తీసుకుంటే గాలిలో ఆ నెగటివిటీ కనిపించాలి, రింగ్ కావాలి, టింగ్ టింగ్ అనాలి. ఎన్నో రాత్రులు బ్లూ ప్రింట్ వేసుకున్నా. 14 రూపీస్ పర్ వీడియో. దాన్ని ఎంత స్ట్రక్చర్ చేసిన అంటే తిట్టుకునేవాడు, గింజుకునేవాడు, నిజం అబద్ధం అని చెప్పేవాడు, అబద్ధం నిజం అని చెప్పేవాడు, ఎలాంటి స్టేచర్లో ఉన్న మనిషి అయినా ఫైనలీ నా లాజిక్ని యాక్సెప్ట్ చేసేటట్టు ఆ తంత్రాన్ని రచించిన. నేను మామూలుగా తపస్సు చేయలేదు. నాకు ఇండస్ట్రీకి ఏ సంబంధం లేని వీడియోస్ చేసి ఆ ఇండస్ట్రీని ఆలోచింపజేసిన అంటే ఆ స్ట్రక్చర్ నేను డెవలప్ చేసిన. ఇది వీడియోస్ కాదు, ఇది ఒక టెక్నిక్. ఎవరి కోసం అంటే బయ్యర్స్ కోసం నేను అందించిన టెక్నిక్. నా వీడియోస్ చూసినవాడు వాడు ఇండిపెండెంట్ పర్సన్. హీజ్ ఏ అథారిటీ ఆఫ్ హిమ్సెల్ఫ్. నాకు ఆ ఇండస్ట్రీకి ఏం సంబంధం లేదు. ఒక్కసారి నా వీడియో చూస్తే ఆయన ప్రశ్నించే గొంతుకగా మారిపోవాలి. అట్లీస్ట్ ఆయన రక్షించుకోవాలి. ఇలా నా వీడియో స్ట్రక్చర్ చేసిన. నేను మల్లటప్ప మంచిని కాదు మీరు అనుకుంటున్నట్టు.
లాభాపేక్ష లేకుండా కేవలం సబ్స్క్రైబర్స్ సహాయంతో నడుస్తున్న నా ఛానల్. బిల్డర్స్ పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతుండొచ్చు, నా మార్కెటింగ్ తంత్రాన్ని యూజ్ చేస్తా, నా యాడ్స్ డిజిటల్ యాడ్స్, ఏ డిజిటల్ మార్కెటింగ్ పనికి రాకుండా చేసిన, ఏ డిజిటల్ మార్కెటింగ్ వర్క్ కాకుండా చేసిన. డిజిటల్ మార్కెటింగ్ అది బయటి స్ట్రక్చర్. ఆల్ మార్కెటింగ్ థింగ్స్ ఎక్కడ ఎండ్ అవుతాయి? మీకు బ్యూటిఫుల్ క్వశ్చన్ అడుగుతా. ప్రతి మార్కెటింగ్, ప్రతి సేల్స్ పిచ్ ఎక్కడ ఎండ్ అవుతుంది? ఇక్కడ ఎండ్ అవుతుంది కదా, అవునా కదా? ప్రతి మార్కెటింగ్ స్ట్రక్చర్, ప్రతి సేల్స్ పిచ్ ఎక్కడ ఎండ్ అవుతుంది? ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇది బ్లాక్ చేసిన, దీని సహాయంతో ఇది బ్లాక్ చేసిన. మీ ఫైనల్ ప్రోడక్ట్ ఎక్కడ టచ్ కావాలనో ఆ చోక్ పాయింట్ పెట్టిన అక్కడ మీరు ఎంత ఇక్కడి నుంచి నింపినా ఇక్కడ పోయి బ్లాక్ అవుతుంది. నేను ఇవాళ చెప్తున్నా, రెంటల్ ఇన్కమ్ పై డిపెండ్ అయిన సిటీస్ ఎలా సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్లో పోతాయి నెక్స్ట్. ఇప్పుడు విర్రవీగుతుంది కదా రెంటల్ స్ట్రక్చర్, రెంటల్ ఇన్కమ్ ఈజ్ గ్రోయింగ్, కమర్షియల్ రెంటల్ మార్కెట్ అని ఏమేమో మాట్లాడుతుంటారు వచ్చిన ఇంగ్లీష్ టర్మ్స్ యూజ్ చేసేసి. ఒక సిటీ ఇండస్ట్రియల్గా గ్రో కాకుండా ఆర్టిఫిషియల్ ఇన్ఫ్లేషన్ని అడ్డం పెట్టుకొని రెంటల్ ప్రాపర్టీస్పై జనరేట్ అయ్యే ఇన్కమ్పై డిపెండ్ అయిన సిటీస్ యొక్క భవితవ్యం చాలా డేంజరస్గా ఉంటుంది. అంటే దాని డౌన్ఫాల్ ఎంత ఫాస్ట్గా, ఎంత డిస్ట్రక్టివ్గా ఉంటుందంటే యూ కెనాట్ ఇమాజిన్. ఎగ్జాంపుల్ బెంగళూరు అండ్ హైదరాబాద్ మార్కెట్స్. డిస్ట్రక్షన్ మోడ్లో అతి భయంకరమైన స్టేజ్లో ఉన్నది ఫస్ట్ మార్కెట్ బెంగళూరు మార్కెట్. రెంటల్ మార్కెట్ డిస్ట్రక్షన్ బెంగళూరులో స్టార్ట్ అవుతుంది, అది హైదరాబాద్కి నెక్స్ట్ వస్తుంది. కానీ రియల్ ఎస్టేట్ కొలాప్స్ ఫస్ట్ హైదరాబాద్ అవుతుంది, నెక్స్ట్ బెంగళూరు అవుతుంది. ఎంత వ్యత్యాసం అన్నది చూడండి. రియల్ ఎస్టేట్ మార్కెట్ డిస్ట్రక్షన్ హైదరాబాద్, రెంటల్ మార్కెట్ డిస్ట్రక్షన్ బెంగళూరు. ఎందుకంటే బెంగళూరులో ఓవర్ హైప్డ్ రెంటల్ మార్కెట్స్ ఉన్నాయి, నెక్స్ట్ హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో ఆ రెంటల్ హైప్ ఎందుకు మెయింటైన్ అయితే లేదంటే బికాస్ ఇట్ ఈస్ అంటే నలుదిక్కులా వ్యాపించే అవకాశం ఉన్నందుకు రెంటల్స్ చాలా డిఫికల్ట్ ఇక్కడ జనరేట్ చేసేది. బెంగళూరు ఇస్ ఎ క్యాప్టివ్ మార్కెట్, క్యాప్టివ్ సిటీ. చుట్టుముట్టు అదర్ స్టేట్స్ ఉన్నాయి బార్డర్లో. దే హ్యావ్ టు క్రాస్ బార్డర్స్ టు జనరేట్, అంటే టు గెట్ చీపర్ రెంటల్స్. ఇట్స్ ఎ క్యాప్టివ్ రెంటల్ సిటీ బెంగళూరు. బట్ హైదరాబాద్ అట్లా కాదు, నలుదిక్కులా వ్యాపించవచ్చు. దట్స్ వై రెంటల్ ఇక్కడ పల్సబడ్డది. The value which you invest in taking out a rent from a property is hardly 2 to 2.5% per year. If you invest in 1 year FD, you will get 6.8%. ఒక క్రోర్ ఇన్వెస్ట్ చేస్తే ప్రతి ఇయర్ ఏ రిస్క్ లేకుండా 6.8 అంటే 6,80,000 జనరేట్ అవుతాయి బ్యాంక్లో వేస్తే, ఎఫ్డీలో వేస్తే. 1 year FD 6.5, 6 మినిమం 6. ఇక్కడ కమర్షియల్ మార్కెట్ రెంటల్స్ 3.5 ఉంది హైదరాబాద్లో. డొమెస్టిక్ రెంటల్స్ డోంట్ ఈవెన్ క్రాస్ 2.5 ఫర్ ఎ క్రోర్ ఇన్వెస్టెడ్. అండ్ డోంట్ ఫర్గెట్ మెయింటెనెన్స్. అండ్ ప్రాపర్టీ వాల్యూస్ ఆర్ ఫాలింగ్ లైక్ ఎనీథింగ్. ఆర్ ఫాలింగ్ కాదు, ఫాలింగ్ అంటే వెటకారం.
1 crore ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ జనరేట్ నాట్ ఈవెన్ 2.5% ఇన్ హైదరాబాద్. కమర్షియల్ రెంటర్స్ ఆర్ క్రాసింగ్ 3.5. కమర్షియల్ రెంటర్స్కి రిస్క్ వేరే ఉంటుంది, ట్యాక్సేషన్ వేరే ఉంటుంది, దాని వాల్యూస్ వేరే ఉంటాయి. ఈ 1 crore commercial property will not generate 2.5. The commercial rates are something different, and the percentage is also 1% more. But a risk of investing in a commercial real estate is far greater than domestic investments అంటే residential quarters. మనం హైదరాబాద్ మార్కెట్లో తీసుకుందాం, ఎగ్జాంపుల్గా తీసుకుందాం. బెంగళూరు మార్కెట్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. బెంగళూరు మార్కెట్ ఈస్ డిపెండెంట్ ఆన్ HNIs, హై నెట్వర్త్, హై ఇన్కమ్ ఇండివిజువల్స్ వల్ల బెంగళూరు మార్కెట్ సస్టైన్ అవుతుంది. హైదరాబాద్ ఇస్ టైర్ 2 మార్కెట్, అంటే వేతన జీవులు అంటే వేతన జీవులే, HNIs కాదు. వాళ్ళ ఇన్కమ్స్ HNI స్టేటస్ తెలియజేయవు. నార్మల్ సాఫ్ట్వేర్ పీపుల్ హు ఆర్ అర్నింగ్ బిట్వీన్ 50,000 to 1.5 lakh to 2 lakh, వీళ్లపై డిపెండ్ అయిన మార్కెట్ ఇది. ఇక్కడ ప్రాబ్లం చెప్తా. ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయలేని, స్మాల్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే హైదరాబాద్ మార్కెట్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ యొక్క రెంటల్ బేస్ ఉంది. అంటే వెస్ట్ హైదరాబాద్ని చూసి ఏపు చేసే మార్కెట్స్ ఉన్నాయి హైదరాబాద్లో. కానీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్లో శాలరీస్ ఇప్పుడు కూడా, అంటే ఇలాంటి కాలంలో కూడా 8 to 15,000 మధ్యలో ఉన్నాయి, మ్యాక్సిమం 20,000. అంటే హైదరాబాద్లో మ్యాక్సిమం 8 to 20,000 బ్రాకెట్లో ఎర్న్ చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా హై స్కిల్డ్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కాదు. టైర్ 3, టైర్ 4 జాబ్స్ చేసే పాపులేషన్ ఉంది. వాళ్ళు ఎలాంటి మార్కెట్లో బతుకుతున్నారు? సాఫ్ట్వేర్ ఇన్కమ్స్ ఉన్న మార్కెట్లో బతుకుతున్నారు. అంటే ఇది ఒక పెద్ద బబుల్. వీళ్ళంతా ఎవరు సస్టైన్ చేస్తుంది ఇవంతా? అంటే మ్యాక్సిమం వాళ్ళు సంపాదించిన రెంటల్ కోసం వెచ్చించే ప్రజలు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. దట్ ఈస్ అ బిగ్గెస్ట్ వాటర్లూ ఫర్ రెంటల్ ఇన్కమ్. మరి బెంగళూరు ఇస్ HNI మార్కెట్. దే విల్ పే యూ 60,000, 1 lakh రెంటల్స్. ప్రాబ్లం ఏమి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ షార్ట్ ఫాల్. నీకు బెంజ్ కొనే స్తోమత ఉన్న ఆ బెంజ్ని నీవు ట్రాఫిక్లో నుంచి బయటకు తీసుకురాలేవు. అండ్ యూ కెనాట్ మూవ్ బియాండ్ 30 kilometers స్పీడ్ ఇన్ బెంగళూరు. In peak hours, you have to maintain your speed at 15-20 kilometers per hour. What's the use? You have generated wealth, you have technical know-how to earn money, but you don't have the option to spend in your own way. Spending restricted. అంటే విచ్చలవిడిగా స్పెండ్ చేయొచ్చు, బార్ల మీద లగ్జరీస్ పై స్పెండ్ చేయొచ్చు, కానీ యూ కెనాట్ ఎంజాయ్ ద లగ్జరీ ఇన్ బెంగళూరు. యూ కెన్ స్పెండ్ ఆన్ లగ్జరీస్, బట్ యూ కెనాట్ ఎంజాయ్ ద లగ్జరీస్ ఇన్ బెంగళూరు. బట్ యూ కెనాట్ ఎంజాయ్ ఇన్ హైదరాబాద్, బట్ యూ డోంట్ హ్యావ్ ఇన్కమ్ టు సస్టైన్ యువర్ లగ్జరీస్. దట్ ఈస్ ద డిఫరెన్స్, కోర్ డిఫరెన్స్ బిట్వీన్ బెంగళూరు అండ్ హైదరాబాద్ రెంటల్ మార్కెట్స్. ఇలా ఎవ్వరు యూట్యూబ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయరు. పాపం ఇక్కడ చూసుకోండి, నన్ను ఏమనుకుంటారు. వేరే లెవెల్ గేమ్ ఆడతా నేను. సాక్రిఫైసెస్ ఉన్నాయి. అల్లాటప్పగా నేను వీడియోస్ చేయను. హైదరాబాద్ మార్కెట్ ఒక సీక్రెట్ చెప్తా.
Hyderabad rental market is totally dependent on Krishna and Godavari water. కృష్ణా గోదావరి వాటర్ సప్లై డిస్రప్ట్ అయిందంటే, నేను సింపుల్ లాజిక్ చెప్తా. ఎవడన్నా రెంటల్ ఇన్కమ్ అని వాగుతుంటారు కదా. కృష్ణా గోదావరి వాటర్ డిస్రప్ట్ అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా దుబాయ్ గత ఏమైందో. దుబాయ్కి ఏం కాదు, దుబాయ్ అన్నారు. సారీ, దుబాయ్కి ఏం కాదు అన్నారు. ఏమైపోయింది దుబాయ్? ఒక డీశాలినేషన్ యూనిట్ని కొట్టేస్తే సిటీ లేచిపోతుంది. అంటే వాటర్ని డీశాలినేషన్ చేసే ప్లాంట్ని లేపేస్తే సిటీనే ఉండదు. వాటర్కి ఎంత పవర్ ఉంది. హైదరాబాదులో కృష్ణా గోదావరిని నీళ్లు కట్ అయితే హైదరాబాద్ ప్రాపర్టీ మార్కెట్ విదిన్ 6 months 40 to 60% క్రాష్ అయిపోతుంది. మీరు లక్షలు పెట్టి అంతస్తులపై అంతస్తులు కట్టి కిరాయి ఇస్తే అది వచ్చే వరకు బాగానే ఉంటుంది. కొలాప్స్ అయితే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు హైదరాబాద్ గ్రోత్ రెంటల్ ఇన్కమ్ని దాన్ని అంటే తిప్పే పనిలో ఉన్నారు. అంటే వచ్చిన రెంటల్ ఇన్కమ్ని వాళ్ళు తిప్పి మళ్ళీ ఒక అసెట్ ఫామ్ చేసి ఆ అసెట్ని మళ్ళీ రీరెంట్కి ఇచ్చి ఆ రెంట్కి వచ్చేదాన్ని మళ్ళీ తిప్పి, అంటే ఈ సైక్లింగ్ మెకానిజం ఒక సైకిల్. రెంటల్ సైకిల్ని ఒక అసెట్గా డెవలప్ చేసి ఒక తంత్రాన్ని డెవలప్ చేసుకున్నారు. ఇక్కడ ఒక బాగానే ఉంది. న్యాచురల్ రిసోర్స్ పై మీరు ఒత్తిడి వేసినప్పుడు దాని పరిణామాలు ఎలా ఉంటాయి అంటే, ఎంత వీక్గా ఉంది స్ట్రక్చర్ అంటే, ఇప్పుడు బెంగళూరు ఎందుకు వీక్ అవుతుంది? రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పొల్యూషన్, కంజెషన్, వాటర్ స్కేర్సిటీ ఈస్ కిల్లింగ్ ద సాఫ్ట్వేర్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా. పేరేమో పెద్ద క్యాపిటల్, ఏఐ, top 500 companies, world's top 500 companies are making it home అనే ఒక డైలాగ్. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా క్రంబల్ అవుతుందంటే, అక్కడ రెంటల్ మార్కెట్స్ నవ్వుల పాలవుతున్నాయి. ఈ ముదన స్టెప్ ఇంటికి ఇంత రెంట్ ఇవ్వాలన్నా అనే స్టేజ్కి వచ్చేసింది. అదే టాక్ ముంబైలో లేదు. ఎందుకంటే అక్కడ అనీవన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న, అక్కడ జనరేట్ అయ్యే ఇన్కమ్, అక్కడ పొటెన్షియల్ ఎంత ఉందంటే ఇట్ ఈస్ సస్టైనింగ్ రెంటల్ మార్కెట్స్. కానీ బెంగళూరు ఇస్ క్రంబ్లింగ్ అండర్ ప్రెషర్ బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇన్ఫ్లేషన్ ఇన్ రెంటల్ రేట్స్. హైదరాబాద్ అటువైపు పయనిస్తుంది. ఇక్కడ డెడ్ ఆపోజిట్ జరుగుతుంది. ఇక్కడ 100 years ఇన్వెంటరీ జనరేట్ చేసేసారు. ఈ మూర్ఖులు తమ గొడ్డలు తీసుకొని తమ కాళ్లపై కొట్టుకున్నారు. ఈ రియల్ ఎస్టేట్ సన్నాసులు ఏం చేసిందంటే 100 years బఫర్ మార్కెట్ తయారు చేసి హైదరాబాద్ని వదిలేశారు. కానీ రెంటల్ ఇన్కమ్ బెంగళూరుతో పోటీ పడుతున్నారు. బెంగళూరులో ఫ్లాట్స్ లేవు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ 4 sides ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఉంది. ఇక్కడ లేకపోతే ఇంకో 10 kilometers పోతే ఖాళీగా దొరుకుతాయి. 100 years ఇన్వెంటరీ జనరేట్ చేశారు. అంటే ఇంత పొటెన్షియల్ లేని మార్కెట్ని, అంటే దానికి దిక్కు దివాలా లేకుండా చేసేసారు. 100 years బఫర్ స్టాక్ ప్రొవైడ్ చేసి ఉంచి వదిలేసాను హైదరాబాద్. స్టిల్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎంత ప్రమాదకరం చూడండి. ఇప్పుడు దుబాయ్లో ఎంత కన్స్ట్రక్షన్ కావాలి, ఎంత రెంటల్ వాల్యూ వస్తుంది, ఈ రెంటల్ వాల్యూని సస్టైన్ చేయడానికి ఎన్ని యూనిట్స్ ఉండాలని దుబాయ్ గవర్నమెంట్ లేదా యూఏఈ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఇక్కడ అట్లా లేదు. మీరు ఇష్టం వచ్చిన యూనిట్స్ కట్టుకోండి, మీరు ఇష్టం వచ్చిన ఫ్లోర్స్ లేపుకోండి, మీరు ఇష్టం వచ్చిన ఫ్లాట్లు లేపుకోండి, మాకు ట్యాక్స్ ఇవ్వండి, అయిపోయింది. ఆ ట్యాక్స్కి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందంటే లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రంబుల్ కావాలంటే, ఇక్కడ డీ గ్రోత్ రావాలంటే ఆల్రెడీ సాఫ్ట్వేర్ సెక్టర్ అవుట్ అయిపోయింది. ఇండస్ట్రియల్ పేరే లేదు, ఇన్వెస్ట్మెంట్స్ వస్తలేవు, అన్నీ ఫేక్ మాటలే అన్నీ. అంటే the state which cannot pay its own employees who are retiring, అంటే that is the worst thing that a state can expect.
ఇన్ ఇట్స్ ఫైనాన్షియల్ హెల్త్. అలాంటి హైదరాబాదులో వాటర్ స్కేర్సిటీ వస్తే జస్ట్ అంటే ఏం రాదు, కృష్ణా గోదావరి ఏమైనా జరగచ్చు. వెస్ట్ హైదరాబాద్ని సస్టైన్ చేయడానికి మిగతా హైదరాబాద్ని పణంగా పెట్టొచ్చు. గుర్తుపెట్టుకోండి, నేను చాలా వాల్యుబుల్ థింగ్స్, ఇంటర్నల్ థింగ్స్ నేను మీకు అలోకాగా చెప్తా, జస్ట్ వినండి. కమెంట్ అడ్డగోలుగా పెట్టినంటే పీకి పారేస్తా, ఎందుకంటే మీకు అంత బుర్ర లేదు. కమెంట్ పెట్టే అంత బుర్ర కూడా లేదు, అంటే వ్యతిరేకంగా. నాకు ప్రో కమెంట్స్ పెట్టండి, నేను సంతోషిస్తా. మీ వీడియో బాగుంది, అద్భుతంగా ఉంది, ఉట్టిగానే పెట్టండి. మీకు నిజంగా వీడియో నచ్చకపోయినా అద్భుతమైన వీడియో అని పెట్టండి, ఆర్టిఫిషియల్ అని ఎక్సలెంట్ చెప్పిన బాస్ అని చెప్పండి, నేను సంతోషిస్తా. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తా. అంతేగాని మీ వీడియో బాగాలేదు, మేము మీతో ఏకీభవించము అలా అనొద్దండి. నేను చాలా కష్టపడి వేలాది వీడియోలు వేసి ఈ నెగటివ్ వైబ్ క్రియేట్ చేసిన. ఆ నెగటివ్ వైబ్లో ఏ పాజిటివిటీ నాకు కనిపించొద్దండి. నేను భరించలేను. నేను ఎంత కష్టపడి ఈ నెగటివిటీని క్రియేట్ చేస్తే దాంట్లో మీకు తెలియదు, మీ వీడియోలు ఎవరు చూస్తారు, నీకు బుర్ర లేదు అనొద్దు. మీకు అలా అనిపించినా సైలెంట్గా ఉండిపోవాలి, ఎందుకంటే నా గోల్ నేను అచీవ్ చేయాలి కదా. నా గోల్కి మీరు హర్డల్స్ కావద్దండి. ముళ్ళ కంపలు, సోలార్ ఫెన్సింగ్ ఇవన్నీ పనికిరావండి, కట్ చేసిస్తా. నేను ముందుకు పోవాలి, 10 మందిని రక్షించాలి. మీ ముష్టి ఇండస్ట్రీ వాళ్ళ కోసం నేను వేలాది మంది భవితవ్య అని పణంగా పెట్టలేదు. నాకు కన్జ్యూమర్స్ అవసరం, వాళ్ళ ఫ్యూచర్ అవసరం. మీరు డిజిటల్ యాడ్స్ ఇచ్చుకోండి, న్యూస్ పేపర్ యాడ్స్ చేయండి, మార్కెటింగ్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. నేనేం చేస్తున్నా అంటే దీన్ని బ్లాక్ చేస్తున్నా. ఒక్కసారి ఇది బ్లాక్ అయిందంటే మీరు ఎంత వాగినా, మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మీ ప్రాపర్టీ అమ్ముడుపోదు. దీనికి విరుగుడు ఉందా? ఉంది. ఇప్పుడు మీరు బల్క్ ఫ్లాట్స్ సేల్ చేస్తున్నారు కదా, 38 lakhs to 42 lakhs, దాన్ని యాక్సెప్ట్ చేసుకోండి, అబద్ధం అనకండి. 38 lakhs to 42 lakhs మీరు ఏం సేల్ చేస్తున్నారు? ట్రిపుల్ బెడ్రూమ్ 48 lakhs ఏమి ఇచ్చేస్తున్నారు బల్క్లో, అది యాక్సెప్ట్ చేసుకోండి సార్. మీరు ఎవరికి ఇవ్వకండి. ఇండస్ట్రీ ఏం చేయాలంటే నేను చెప్పిన ఫ్యాక్ట్స్ని ఒప్పేసుకోవాలి. నిజమే అండి, మేము 38 to 42 మధ్యలో డబుల్ బెడ్రూమ్, 48 lakhsకి ట్రిపుల్ బెడ్రూమ్ బల్క్లో ఇచ్చేసామని యాక్సెప్ట్ చేసుకోండి. మీరు ఎవరికి ఇవ్వద్దు, అది అరే రేట్లు ఇవ్వద్దు, మీరు 1 crore మీదనే ఇచ్చేయండి. ఇది ఫ్యాక్ట్ అని యాక్సెప్ట్ చేసుకోండి. నేను ప్రశాంతంగా ఉంటే మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతా. $300% మార్జిన్స్తో మీరు అమ్ముతున్నారని యాక్సెప్ట్ చేసుకోండి. 300% మార్జిన్స్లో థర్డ్ క్లాస్ క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నారని యాక్సెప్ట్ చేసుకోండి. ఎక్కడనో కొల్లూరులో అక్కడెక్కడనో కట్టి, ఊరు బయట కట్టి, దాన్ని సెంటర్ ఆఫ్ సిటీ, సెంటర్ ఆఫ్ టెక్ చైన్స్ మధ్యలో కడుతున్నామని మీరు అబద్ధాలు చెప్తున్నారని యాక్సెప్ట్ చేసుకోండి. ఇక్కడ ఎవ్వడు అమాయకుడు లేరు, అంత ఎడ్యుకేటెడ్ పాపులేషన్. వాళ్ళకి కొద్దిగా టెక్నిక్ నేర్పియాలి. మిమ్మల్ని ఎలా ఎదుర్కోవాలి నేను అంతే చేస్తున్నా. నేను ఇప్పుడు ఇండస్ట్రీని ఎప్పుడు నిందించాను. మీ ఇష్టం అని మీరు చేసుకోండి, నా ఇష్టం అని నేను చేస్తాను. కానీ ఫ్యాక్ట్స్ యాక్సెప్ట్ చేసుకోండి. యు ఆర్ సెల్లింగ్ అట్ 300% మార్జిన్స్. అమ్యూనిటీస్ పేరుతోని మోసం చేస్తున్నారు, పచ్చి మోసం.
అమ్యూనిటీస్ పేరుతో మోసం చేసి దాని ప్రీమియం నొక్కేస్తున్నారు. యాక్సెప్ట్ చేసుకోండి. నేను సైలెంట్ అయిపోతా ఆటోమేటిక్. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రజలు తిరుగుతున్నారని చూసినా నేను, అప్పుడు నేను ఐ విల్ గో ఆఫ్. నాకేం పెద్ద గ్రడ్జ్ లేదు. ఎవ్రీబడి షుడ్ ఓన్ ఏ హోమ్. నేను అందుకని చెప్పిన, ప్లాట్లు కొనండి, మేస్త్రీలను పెట్టి ఇల్లు కట్టేయండి, మీ ఇష్టం వచ్చినట్టు ఇల్లు డిజైన్ చేసుకోండి, కట్టుకోండి, ఉండండి. కానీ ఆర్టిఫిషియలీ ఇంజెక్టెడ్ హై రైజ్ గ్రోత్ని అడ్డుకోండి. ప్లాట్లు కొనండి, హెచ్ఎండిఏ డిటిసిపి ఎక్కడైనా మీరు ప్లాట్లు కొనండి, ఏ రేటుకైనా కొనండి, నో ప్రాబ్లం. మేస్త్రిని పెట్టి లోకల్ లేబర్ని పెట్టి ఇల్లు కట్టేయండి, నో ప్రాబ్లం. గృహప్రవేశాలు చేసుకోండి, అందరు ఒక్కొక్క ఇల్లు కట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడున్న లేఅవుట్స్లో ఈ 30 feet రోడ్స్ పనికిరావు. హెచ్ఎండిఏ డిటిసిపి నామ్స్ చేంజ్ కావాలి. ప్రతి చిన్న లేఅవుట్లో కూడా 40 feet 60 feet రోడ్స్ ఉండాలి. అందరూ ఎస్యూవీలు తీసుకుంటున్నారు. ఎస్యూవీలు 30 feet రోడ్లో టర్న్ కావు. 25 feet కూడా పెడుతున్నారు. ఇంటర్నల్ రోడ్స్ పనికిరావు. ఎందుకంటే 100 yards 150 yardsలో మీ ఎస్యూవీ పార్క్ కాదు, అది బయట గల్లీలో పార్క్ అవుతుంది, అది టర్న్ కాదు. ఆ ప్రాపర్టీలు మీరు 80 లక్షలకు 1.5 కోటికి అమ్మితే నేను ఊరుకోను. హెచ్ఎండిఏ డిటిసిపి నామ్స్ కూడా చేంజ్ కావాలి. ఇంటర్నల్ రోడ్స్ 40, ఎక్స్టర్నల్ రోడ్స్ 60 మినిమం. ఇప్పుడు రెంటల్ మార్కెట్స్ క్రాష్ కావడానికి అంటే అన్ని హంగులు ఇప్పుడు జనరేట్ అవుతున్నాయి. ఫస్ట్ క్రాష్ అయ్యేది బెంగళూరు, నెక్స్ట్ హైదరాబాద్. ప్రాపర్టీ ప్రైసెస్ ఫస్ట్ హైదరాబాద్, నెక్స్ట్ బెంగళూరు. రాసి పెట్టుకోండి. హైదరాబాద్ క్రాష్ కావడానికి రోడ్స్ కారణం కావు, వాటర్ కారణం అవుతుంది. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నెక్స్ట్ 40 years. బట్ డిజైన్ బాగాలేదు. అంటే పర్సనల్ అడ్వాంటేజెస్ కోసం ఈ రోడ్స్ డిజైన్ చేస్తున్నారు. దట్ ఈస్ అ డ్రాబ్యాక్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 300 feet రతన్ టాటా రోడ్ ఎక్కడ పోతుంది? అది అడవిలోకి పోతుంది. 300 feet రతన్ టాటా రోడ్డు అడవిలోకి పోతుంది, కొండలు గుట్టలకు పోతుంది. ఎక్కడ అక్కడ పోతుంది 300 feet. ఎందుకు? శ్రీశైలం రోడ్కి ప్యారలల్ రోడ్ కడుతుంది. ఎందుకు? సిటీనే లేదు, దానికి రేడియల్ రోడ్స్ కడుతుంది. ఎందుకు? వై? అడ్వాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే వడ్డీ లాస్. ఇమ్మీడియట్గా ఎవరు యూజ్ చేయరు, దాని యూటిలిటీ 15 years తర్వాత ఉంది. సో వై ఆర్ యూ బిల్డింగ్ నౌ? జెన్యున్ కదా, లాజికల్ క్వశ్చన్ కదా. దీనికి జవాబు ఎవడు ఇవ్వలేడు. ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ వై? మీరు ఈ హెచ్ఎంఆర్ఎల్ మెట్రో రైల్ హైలీ కంజెస్టెడ్ సిటీలో ఇట్స్ మేకింగ్ లాస్ ఆఫ్ 6,000 crores. సో అక్కడ పాపులేషనే లేదు, అక్కడ మీరు రైలు నడిపిస్తే, మెట్రో నడిపిస్తే రూపాయి రాదు కదా. 100 years వరకు ఆ మెట్రో ఫేజ్ 100 years వరకు ₹1 సంపాదించలేదు. ఇది ఫ్యాక్ట్ కాదా? ఓల్డ్ సిటీ మెట్రో శుద్ధ వేస్ట్ కాదా? యాదాద్రికి మెట్రో వేస్తే పోయేటాడు ఎవడున్నాడు? జెన్యున్ క్వశ్చన్స్ కదా. ఇప్పుడు రెంటల్ ఇన్కమ్ పై డిపెండ్ అయిన ఒక సిటీ ఇన్కమ్స్ పడిపోతుంటే సస్టైన్ చేయలేదు. రెంట్లు తగ్గిస్తే అందరూ పోటీ పడి ఒక్కసారి రెంట్ తగ్గిస్తారు. ఎక్కడ తగ్గుతున్నాయి అంటారు. నేనే ఎగ్జాంపుల్, నేనే రెంట్కుంటున్నా కానీ నేనే ఎగ్జాంపుల్ చెప్తున్నా. రెంటల్ ప్రాపర్టీ అంటే ఆప్షన్స్ ఉన్న ప్రాపర్టీ. యూ కెన్ స్టే ఫర్ 6 months, 1 year, 2 months, whatever you want. If it is not suitable, you can change to a cheaper option or much good option. అంటే మంచి రెంట్కి పోవచ్చు, అంటే ప్రాపర్టీకి పోవచ్చు, చీపర్ ప్రాపర్టీకి పోవచ్చు. ఫ్లెక్సిబుల్. ఇది
ఇది అక్కడనే అంటే అట్లే అక్కడనే గట్టిగా ఉండే మార్కెట్ కాదు, టోటలీ వొలటైల్. ఆ వొలటైలిటీలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్ యాడ్ అయినాయి అంటే మార్కెట్ మొత్తం కొలాప్స్ అవుతుంది. ఇది రాబోయే టైంలో మీకు టెక్నికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, అప్పటి వరకు వెయిట్ చేయండి, ఎంజాయ్ చేయండి. నా వీడియోలను వ్యతిరేకించకండి, నాకు నచ్చదు. నా టార్గెట్కి అడ్డం వచ్చేవాడిని నేను భరించలేను. నేను న్యాచురల్గా నిజాలు మాట్లాడతాను, మీరు న్యాచురల్గా అబద్ధాలు మాట్లాడతారు. నాకు మీకు ఉన్న డిఫరెన్స్ అది. రియల్ ఎస్టేట్లో న్యాచురల్గా అబద్ధాలు మాట్లాడతారు మీరు, నేను న్యాచురల్గా నిజాలు మాట్లాడతాను. సో మాకు మీకు పొంతన లేదు కాబట్టి సైలెంట్గా అయిపోండి. మీ యూట్యూబ్ ఛానల్స్లో మీరు పెద్ద పెద్ద వీడియోస్ చేసి వేసుకోండి, నాకు ఏ అభ్యంతరం లేదు. అంతవరకు ప్రజలను అవేర్నెస్ తెచ్చే బాధ్యత మన ఛానల్దే కాబట్టి దయచేసి మీకు డౌట్ ఉంటే మా మంచి మార్గం ఛానల్లో పోయి మీరు వేలాది వీడియోస్, ఎడ్యుకేటివ్ వీడియోస్, ఎడ్యుకేషన్తో నిండిన వీడియోస్ని మీరు చూసి, అంటే మీకు కాలితే ప్రాబ్లం లేదు, కానీ కాలినా మీలో జ్ఞానం పెరుగుతున్నప్పుడు కొద్దిగా కాలితే కూడా పర్వాలేదు అనుకొని నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తారు అని అందరినీ కోరుకుంటూ నమస్కారం.